కడప నగరం అమ్మవారిశాలలోని శ్రీ వాసవి కన్యకాంబ ఆలయంలో ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి శాకంబరిగా అలంకారం చేశారు. శ్రీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో కనువిందుగా అలంకారం చేశారు. సంఘం ప్రతినిధుల ఆధ్వర్యంలో స్థానిక అర్చకులు రోజంతా శ్రమించి 500 కిలోలకు పైగా కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారి అలంకారానికి ఉపయోగించిన పలు రకాల కూరగాయలు బయటి ప్రాంతాల నుంచి తెప్పించగా మిగతా వాటిని స్థానికంగానే కొనుగోలు చేశారు. వీటితో పాటు ఆకుకూరలను కూడా అమ్మవారి అలంకారంలో ఉపయోగించారు. కేవలం అమ్మవారిని అలంకరించడమే కాకుండా ఆలయ ప్రాంగణంలో రంగురంగుల ముగ్గులను తలపించేలా వివిధ రకాల కూరగాయలతో కన్నుల పండుగగా అలంకరించారు. ఈ సందర్భంగా ఉదయం అమ్మవారి మూలమూర్తికి విశేషాభిషేకం, సామూహిక కుంకుమార్చన, హారతులు, చివరగా తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ ఆషాఢ మాసంలో వచ్చే 2వ శుక్రవారం అమ్మవారిని శాకంబరి దేవిగా తీర్చిదిద్దడం జరుగుతోందన్నారు. వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ మారు ప్రత్యేకంగా 1108 మామిడి పండ్లతో అమ్మవారికి అష్టోత్తరం చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని వాసవాంబ అనుగ్రహాన్ని పొందాలని వారు కోరారు. ఆర్యవైశ్య సంఘాల పలు విభాగాల ప్రతినిధులు, మహిళా భక్తులు తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. జై వాసవి, జై జై వాసవి. ఇక్కడ విచ్చేసిన కడప పుర ప్రజలకు, వాసీమాత భక్తులకు అందరికీ నా నమస్కారం. ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం 2వ శుక్రవారం ఈ శాకంబరి దేవి అలంకారం ఆనవాయితీగా గత 15 సంవత్సరాల నుంచి మా టెంపుల్లో చేస్తున్నాము. ఇది చేయడం కారణం ఏమంటే పంటలు బాగా పండాలని, వర్షాలు పడాలని, పంటలు బాగా పండే రైతులు సుఖ సంతోషంతో ఉండాలని ఈ పూజ అనేది చేస్తారు. మొత్తం దేశమంతా చేస్తారు. అందులో భాగంగా ఈ సంవత్సరము బెంగళూరు నుంచి దాదాపు 70 నుంచి 80 వేల రూపాయల కూరగాయలు తెప్పించి అలంకారం చేసి భక్తులకు దర్శనం తీసుకోవడానికి అవకాశము ఇచ్చాము. కావున ప్రతి ఒక్కరు పురప్రజలు ఈరోజు సాయంకాలం 6 నుంచి 10 వరకు ఉంటుంది. రేపు ఉదయం 10 నుంచి 12 వరకు అమ్మవారి దర్శనం కోసము గుడి తెరిచి ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం తీసుకోవాలని కోరుతున్నాను. ఈ సంవత్సరం ఏంటంటే ప్రత్యేకము ఆమ్లా ఫల్ అనే మాడి పనులతో దాదాపు 1108 మాడి పనులతో స్వామికి, అమ్మవారికి అష్టోత్తరం చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా అందరూ రావాల్సిన కోరుతున్నాను. జై వాసవి. జై వాసవాంబ, జై జై వాసవాంబ. నేడు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు శాకంబరి అలంకారం ఏర్పాటు చేసుకొని కడప నగరంలో విచ్చేసినటువంటి భక్తాదులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ యొక్క శాకంబరి అమ్మవారి యొక్క విశిష్టత ఏమంటే ఆది పరాశక్తి అయినటువంటి పార్వతీ అంశ అయినటువంటి అమ్మవారు ఏదైతే తను 37 శాఖలను అంటే శక్తి బాహులను సంసరించుకొని ఆ మహాతల్లి ఈ యొక్క ప్రజల కష్టాలను చూసి కన్నీరు కార్చడం జరుగుతుంది. ఆ కన్నీటికి సముద్ర జలాలన్నీ కూడా ఉప్పొంగి పాడి పంటలుగా విరజిల్లని ఈ యొక్క వర్షాపాతంతో పంటలన్నీ కూడా సకాలంలో పండి ఏదైతే రాక్షసుని తన యొక్క శాఖల ద్వారా, తన యొక్క శక్తి ద్వారా ఆ దుర్గముడిని సంహరించి ఈ ప్రజలందరికీ కూడా మంచి చేసి ఆ తల్లి ఏదైతే ఈ పండిన పంటలు ఏదైతే మన కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఆ తల్లికి సమర్పించుకొని ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ్ళ ప్రజలందరిపై ఉండాలని, ప్రజల యొక్క కష్టాలు తొలగిపోయి సకాలంలో వర్షాలు పడి భక్తిభావం విరజిల్లాలని, పాడి పంటలతో ప్రజలందరూ కూడా రైతాంగం కూడా సుభిక్షంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో
అనేకమైనటువంటి దేవాలయాల్లో అంటే మనకు పార్వతీదేవి కావచ్చు, రాజరాజేశ్వరీదేవి కావచ్చు, కనకాపరమేశ్వరి కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, ప్రతి ఒక్క దేవతామూర్తులైనటువంటి అమ్మవారందరికీ కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలో శుక్రవారం నాడు ఈ యొక్క అలంకారం చేసుకొని అందరూ కూడా ఆ తల్లి యొక్క శక్తిని కొల్చడం జరుగుతుంది. ఆ తల్లి యొక్క ఆశీస్సులు కోరడం జరుగుతుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని, 102 గోత్రికులైనటువంటి ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరిపైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.